హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా. ఈరోజు మీకు నేను మా గార్డెన్లో ఇంతకుముందు మీకు చూపించాను కదా, నాట్లు వేసినట్టుగా చామంతంట్లు, బెండ మొక్కలు, ఇంకా బీరలు ఇవన్నీ ఎంతవరకు గ్రోత్ అయ్యాయి అనేది మీకు చూపిస్తాను. ఈ మధ్య బాగా వర్షాలు అయితే పడ్డాయి. ఆ వర్షాలు పడ్డాక నేనైతే ఏం చేశాను, ఎలా చేశాను అనేది చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక పక్షి గూడండి. మా ఇంట్లో విరజాజుల మొక్క దగ్గర ఒక పక్షి అనమాట గూడు పెట్టుకుంటుంది. దాన్ని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఏదైనా మన ఇంటి ప్రహరీలో పచ్చదనం ఉంటే అది ఆనందమే వేరు. చూడండి ఫ్రెండ్స్, 3 వారాల తర్వాత మొక్కలను అయితే చూపిస్తున్నాను. వర్షాలు ఆగి కొద్దిగా ఎండ ఎక్కిందనమాట. నేనైతే నిన్నే గొప్పునేసాను, చూసారా, గొప్పు కూడా ఎండిపోయింది. చూడండి, ఈ విధంగా వర్షం పడిన ప్రతిసారి కూడా గొప్పునైతే మనం వేసుకున్నామంటే వేరుకి కుళ్ళు అనేది రాదు. ఏమైనా చెడు పురుగులు, వేరు పురుగులు అలాంటివి ఉన్నా చనిపోతాయి. అండ్ మొక్క కూడా గుల్లదనం మట్టి ఉండడం వల్ల వేర్లు శుభ్రంగా మనకి పెరుగుతాయి అన్నమాట. ఇదిగోండి, మొక్కలు అయితే చూసారా, ఇక్కడైతే పింజలు కూడా స్టార్ట్ అయిపోయాయి. బెండ, ఇదిగోండి బెండ. వంగ మొక్క అయితే ఎండకి చివర్లన్నీ ఇదైపోయాయి అనమాట, వేలబడిపోయాయి. ఇదిగోండి, ఇక్కడ అయితే శుభ్రంగాను కొద్దిగా నీడ ఉండటం వల్ల ఈ వంగ మొక్క బాగుంది. ఈ వంగ మొక్క అయితే ఆల్రెడీ 2 కాయలు అయితే మనకి వచ్చాయి అన్నమాట. ఆ 2 కాయలు తీసామన్నమాట. ఒక్కొక్కటి ఒక్కోసారి వచ్చిందనమాట. ఇదిగోండి, ఫుల్గా పింజలు అయితే ఉన్నాయి. ఈ తర్వాత మనం వేసుకున్న బంతినారు చూడండి, 3 వీక్స్కి పుట్టేసి ఇంత పెద్దవి కూడా అయ్యాయి. నేను వేసిన నారుకి అనుకున్నంత ఎక్కువ నారైతే పుట్టలేదు, తక్కువ పుట్టింది. కానీ సరిపోద్ది, నాకైతే సరిపోద్ది. హ్యాపీగా నాకు ఎక్కువ అవుద్ది. ఇంకా ఇదిగోండి, చాలా బాగా పుట్టింది. ఇంకా బాగా పుట్టాల్సిందే కానీ ఇంకా పుట్టలేదన్నమాట. ఇంతే. ఇంకా మిగిలిన నారు ఉంటే ఇదిగోండి పక్కన అయితే వేసాను, ఇంకా అది కూడా పుట్టలేదు. ఇంక ఇది వేసి 1 వీక్ అయిపోయింది కానీ ఇంకా ఎక్కడ ఏమీ రాలేదు. ఇదిగోండి, ఇది ఒక్క మొక్కే వచ్చిందనమాట. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయాను ఇవి మరి రావు అని. కానీ వాటర్ అయితే పోస్తున్నాను, ఆశ ఎక్కడో పుడతాయేమో అని. చూసారా, బొప్పాయ అయితే మనకి మొగ్గలైతే వస్తుంది. చూడండి, పూలు వస్తున్నాయి కదా. ఇంకా ఇవి పూసి మనకి ఎంతవరకు నిలబడతాయి అనేది తెలియదు అనమాట. అండ్ ఇవన్నీ కూడా చామంతంట్లు, వీటికి కూడా గొప్ప వేసాను. చూడండి, కలుపు మొక్కలు లేకుండా తీసుకోవాలన్నమాట. ఇందులో ఎక్కువ తోటకూర మొక్కలు పుట్టేసాయి విపరీతం. నేను ఉంచాను అనమాట తోటకూర కోసం అని చెప్పి. కానీ అవి కూడా తీసేస్తేనే మనకి చామంతంట్లు బాగా గ్రోత్ అనేది ఉంటుంది. నేను ఒకటి మార్చాను అనమాట, అదేంటో చూపిస్తాను. అక్కడ ఒక గులాబీ మొక్క ఉండేదన్నమాట, అందులో చామంతులు పెట్టి ఇదిగోండి ఇక్కడ నా దగ్గర ఒక బకెట్ ఉంటే ఆ బకెట్లో పెట్టాను అనమాట. ఎందుకంటే మార్చాను, ఎందుకో తెలీదు, ఇది చనిపోతూ ఉందన్నమాట. ఇంకా చనిపోద్దేమో అని భయంతో మార్చాను. కానీ వేరు కూడా పూర్తిగా ఏం లేదు, కుళ్ళిపోయినట్టు అయిపోయింది. అందుకనే మార్చాను. ఏమో ఇది బతుకుద్దో బతుకుదో కూడా నాకు ఇంకా తెలీదు, చూడాలి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఈ గులాబీ మొత్తం ఎంత చక్కగా చివర్లతో ఫుల్గా వచ్చింది కదా. ఇదిగోండి, ఇక్కడైతే చిన్న పువ్వు కూడా వచ్చేసింది అనమాట. నేనైతే ఇదిగోండి కిచెన్ వేస్ట్ని వేస్తుంటాను. అది 4-5 రోజులు అయ్యాక కొంచెం గుప్పలా వేస్తుంటాను అనమాట. అది కిందనికి వెళ్ళిపోతుంది. చిన్న చిన్న మీకు చూపించలేదు ఇవి. ఇదిగోండి, ఇక్కడ చిన్న చిన్న డబ్బాలు నా దగ్గర ఉంటే అందులో కనకాంబరాలు అనమాట పెట్టాను. నాకు కనకాంబరాలు కింద అవ్వట్లేదండి, ఎందుకో తెలియదు. ఏమో ఇందులోనన్నా అవుతాయేమో అని పెట్టాను అనమాట. ఇవి ఇంకా ఈరోజే పెట్టాను అనమాట. చూడండి, ఎలా వాడిపోయినట్టు అయిపోయింది.
గుంట కలగరాకు. ఆ రోజు మీకు చూపించేటప్పటికి చిన్నది ఉండేది కదా, ఈరోజు చూడండి ఎంత పెద్దది ఎలా అయిందో గుంట కలగరాకు. అలాగే కాకరపాజుల కోసం నేనైతే ఈ విధంగా కర్రలు అయితే కొమ్మలను తీసుకొచ్చి పాతానన్నమాట. ఇలా కొమ్మల్ని పాతితే చక్కగా మనకి కాకరపాజులు ఇదిగోండి ఇక్కడ మనం పెట్టిన బేరపాజులు ఎక్కుతున్నాయి అన్నమాట. ఇదిగోండి మల్లెపాజు మల్లె చెట్టు అనమాట. పోస్తాయో పూయవో వర్షంకి అనుకున్నాను, మొత్తం చివర్లు పెట్టేసాయి, కానీ అక్కడక్కడ నాకు సరిపడా అన్న మొగ్గలను అయితే వేస్తున్నాయి చివర్లకి. ఇదిగోండి మల్లె మొగ్గలు చూడండి, అనుకున్నంత ఎక్కువగా లేవు, ఎందుకంటే కంటిన్యూస్గా దూసిన తర్వాత వర్షాలే పడ్డాయి అన్నమాట. ఒక 4 days ఎండ తగిలింది, కానీ తర్వాత వర్షాలు కంటిన్యూస్గా ఉండడం వల్ల మల్లె మొగ్గలు అయితే అనుకున్న స్థాయిలో రాలేదు. అండ్ ఇదిగోండి బీరపాజులు చూడండి ఎంత చక్కగా కొనలు వచ్చాయో, ఎంత చక్కగా పాకుతున్నాయో కొనలన్నీ కూడా. ఇదిగోండి అన్నింటికి కూడా అన్ని దగ్గరలో ఇలా నేను కొమ్మలను అయితే పాతానన్నమాట. ఇలా రెంట్లు ఉన్న కొమ్మలను పాతితే మనకి పాజులు చక్కగా పాకుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ దొండపాజుని ఇక్కడికి ఇలా తీసుకొచ్చాను అనమాట. ఇలా ఎక్కిస్తున్నాను. ఇది దానిమ్మ చెట్టు మీద ఉండేది, దానిమ్మ చెట్టు పాడైపోతుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. ఇదిగోండి ఇక్కడ కూడా నేను దొండపాజులు అయితే నాటాను. ఇవన్నీ కూడా ఈ చెక్కల పైకి ఎక్కడం కోసం ఇలా వేసాను అనమాట. ఇక్కడ చెక్కల చుట్టూగా పెట్టాను అనమాట. ఇదిగోండి దొండపాజు చూసారా, ఇలా చెక్కల దెబ్బ పైకి ఎక్కుతుంది. అండ్ ఇలా చూడండి ఇక్కడ కూడా బీరపాజులు గోడ పైకి అయితే కొన వెళ్ళిపోయింది చూసారా, అంత బాగా వస్తుందన్నమాట గ్రోత్. ఇవి ఎర్రదుంపలు అనమాట, స్వీట్ పొటాటో, చిలకడ దుంప, దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఇదిగోండి ఇలా చూడండి సపోటా చెట్టు మొత్తానికి కూడా బీరపాజు ఎక్కేస్తుంది ఫుల్గా. అదిగోండి ఇక్కడైతే ఇంకా బీరపాజులు వెనక నుంచి పెట్టినావు కదా చివర్లు వస్తున్నాయి. అలాగే దొండపాజు కూడా గొప్పేసాను, గొప్పేసాక అలా పెట్టాను. ఇక్కడ ఇంకా కర్రలు అయితే పెట్టలేదండి, ఇంకా కొనలు అయితే వచ్చేస్తున్నాయి కదా, ఇక్కడ కూడా పెడతాను నేను. విపరీతమైన గుత్తు గులాబీలు అయితే ఎన్ని పుట్టాయో చూడండి, ఎన్ని వచ్చాయో గుత్తు గులాబీలు చాలా. అసలు ఇవి నేను సీడ్స్ కూడా కలెక్ట్ చేయలేదు, నేను వేయలేదు. ఇక్కడ చూసారా పైనాపిల్ కొమ్మ అనమాట. ఇన్ని చేయగలుగుతున్నాను కానీ నిమ్మ మొక్కను గ్రోత్ చేయలేకపోతున్నాను. చివర్లో అయితే వస్తుంది, మొక్క అయితే పెరగట్లేదు, అలాగే ఉందన్నమాట. చూడండి గుత్తు గులాబీ ఎంత బాగుందో, దీనికి ఎన్ని కొమ్మలు వచ్చాయో ఒక్క మొక్కకి. ఇలా ఈ పక్కన పుట్టేసింది అనమాట. ఇవి పూలు పూస్తే భలే అందంగా ఉంటాయి. ఒక పువ్వు ఒకరోజే ఉన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట పూలు అనమాట. కింద రెక్కలు రాలుతూ అందంగా ఉంటాయండి, చూడటానికి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ చూస్తే మనం మిరపనారు చూడండి, మిరప మొక్కలు ఎంత చక్కగా గ్రోత్ అయిపోయాయో. కొద్దిగా ముడుసరు వచ్చిందండి, కొద్దిగా గమేషన్ వేయాలి అనుకుంటున్నాను నేనైతే, లేదంటే మజ్జిగైనా చల్లాలి. చూడండి పువ్వు పించుతో ఉంది కానీ ఆకు ముడుచుకుపోయింది. ఇలా ఆకులు ముడుచుకుపోకూడదు కదా. కొన్ని చెట్లు ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేశానన్నమాట. మిరపకాయలు ఇంకా పండిపోతున్నాయి కదా. ఇవి మిరపకాయలు ఇలా వచ్చేటప్పుడు తీసేయాలన్నమాట. పండినంత వరకు కూడా మనం చెట్టు కొంచెమంటే చెట్టు అయితే దెబ్బ అయిపోతుంది, అంటే ఆ చెట్టుకి నెక్స్ట్ మిరపకాయలు కాయడానికి శక్తి అనమాట ఉండదన్నమాట. చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయో. ఈ మిరపకాయలన్నింటిని నేను ఆల్రెడీ కోసేసుకున్నాను, ఇప్పుడు వీటిని కూడా కోసిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ పండిపోయి ఆల్రెడీ
చూడండి ఒక్కొక్క సైడ్ పండిపోయింది. ఇదిగోండి కొద్దిగా ఆలస్యం చేస్తే పండేస్తాయి. మిడత చూసారా సైలెంట్గా ఎలా తినేస్తుందో. అదిగోండి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఇన్ని మిరపకాయలు అయితే వచ్చాయి. ఒక్క చెట్టుకి ఎన్ని మిరపకాయలు వచ్చాయి చూడండి. ఇందులో ఒకే ఒక్క మిరపకాయ దీనిది కాదు, కానీ మిగతా మిరపకాయలన్నీ ఈ చెట్టువేనమాట. చూడండి ఎంత బాగా కుండీలో వేసిన మిరపనారు ఎంత చక్కగా మనకి వస్తుందో. అలాగే ఇది చూడండి ఉండి మిరప మొక్కలు ఇవన్నీ కూడా. ఇది ఇంకొక రకం మిరపకాయ చూసారా, ఈ మిరపకాయ ఎలా ఉందో. ఇదొక రకం అండి మిరపకాయ. ఇవి చాలా ఘాటుగా కారంగా కూడా ఉంటాయి. అయితే దీన్ని లేవనివ్వట్లేదు అనమాట. ఇదిగోండి కాకర పింజలు కాకరకాయలు బాగా చెక్కేసింది అనమాట పైకి. చూపిస్తాను చూడండి. మా విరజాజంటికి చిన్న గూడైతే చిన్న పక్షులు 2 వచ్చి గూడు కట్టుకున్నాయి. మీకు కనిపిస్తుందా చూడండి. అస్సలు ఎంత ఇవి లేవన్నమాట. ఇప్పుడు మేము వచ్చేసరికి బయటకు వస్తే వెళ్ళిపోతాయి. మేము లేనప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటాయి అన్నమాట. చూడండి కనిపించిందా గూడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే ఈ చెట్టుకి పూలు కూడా ఏరటం మానేశాను అనమాట. అంటే అవి ఎక్కడ జడిసిపోయి మళ్ళీ వెళ్ళిపోతాయేమో పాపం కదా అనిపించి. పాపం గడ్డి పరకలను అన్నింటినీ తెచ్చి ఏరుకొని గూడు కట్టుకున్నాయి కదా. మరి వాటిని బెదిరించడం జడిపించేయడం ఎందుకు అని నేనైతే మొగ్గలు కొయ్యట్లేదు. ఉంది చాలా మంచి, అసలు సాయంత్రం అయ్యేసరికి ఓలా ఉంటుందన్నమాట స్మెల్ అయితే. అండ్ మా సంపంగి చెట్టు కూడా పూలు స్టార్ట్ అయ్యాయండి. ఎంత చక్కగా పూలని పెద్ద పెద్ద పూలు వచ్చాయి. ఇంతకుముందు నేను వీడియో చేసేటప్పుడు అస్సలు బాగాలేదు పూలు అయితే, మీకు చెప్పాను అప్పుడు కూడా వీడియోలో. అయితే ఇప్పుడు మాత్రం చాలా పెద్ద పూలు వస్తున్నాయి. చాలా బాగుందన్నమాట. ఎందుకంటే వర్షం పడింది కదా కంటిన్యూగా ఒక 1 వీక్. తర్వాత గత్తం కూడా నేను వేసి బాగా దానికి చేశానన్నమాట. దాంతో పూలైతే చాలా బాగా పూస్తుంది. మీకు కనిపించట్లేదేమో, ఆ చివరికైతే పూలు ఉన్నాయి సంపంగి పూలు. అదిగోండి చూసారా సంపంగి పూలు. నేనైతే తీసేసాను ఈరోజు మార్నింగ్, అందరికీ ఇచ్చేసాను అన్నమాట. ఎంత పెద్ద పూలు వస్తాయో. చాలా స్మెల్ అయితే వస్తుంది సంపంగి పూలు. ఇది ఫ్రెండ్స్ ఈ 3 వీక్స్కి మా గార్డెన్లో నేను చూసిన మార్పు అన్నమాట. మీకు ఇంతకు ముందు చూపించేటప్పుడు మొక్కలన్నీ కూడా చిన్న చిన్నవి నేను నార్లు కూడా అప్పుడే వేసాను అన్నమాట. ఇక్కడ చూడండి ఈరోజు చాలా బాగా పెరిగి మంచి గ్రోత్లోకి వచ్చాక మీకు ఈ వీడియో అన్నమాట చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.